చీకటి జీవితాన్ని కోరుకోకండి. అలాగే ఉప్పులా ఉండండి కానీ ఉప్పు స్తంభంలా ఉండకండి. ఉప్పు స్తంభం అయింది ఎవరు? ఎందుకయింది? వెనక్కి తిరిగి చూసింది. చూశానుగా, ఏమయ్యా? వెనక్కి తిరిగి చూడటం అంటే ఏంటి? నాగలని పట్టుకున్నవాడు వెనక్కి తిరిగి చూడ్డు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధానికి వెళ్ళేవాడు వెనక్కి తిరిగి చూడ్డు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ట్రైన్ నడిపేవాడు వెనక్కి తిరిగి చూడ్డు. బస్సు నడిపేవాడు వెనక్కి తిరిగి చూడ్డు. బైక్ నడిపేవాడు కూడా వెనక్కి తిరిగి చూస్తూ తోలడు. మనం ఎప్పుడు కూడా ముందుకు చూస్తూనే మన ప్రయాణాన్ని సాగించాలి. మన ముందు పరిశుద్ధుడైన దేవుడు. ఆ చాటాడ పెట్టండి. మన ముందు నిత్యరాజ్యం వెళ్ళాలన్న సంకల్పం, మన ముందు పరలోకానికి వెళ్ళాలన్న గమ్యం, ఇవన్నీ ఉన్నప్పుడు మనం ముందే చూడాలి కానీ వెనక్కి తిరిగి చూడకూడదు. అంటే వెనక్కి తిరిగి చూడటం అంటే మరలా లోకంలోకి తొంగి చూడకూడదు. చాలామంది గోధుమల గింజలుగా ఉండవలసిన వారు గురుగులుగా మారిపోతున్నారు. చాలామంది పావురముగా ఉండవలసిన వారు కుక్కతొక్క వంకర బ్రతుకుగా మారిపోతున్నారు. చాలామంది గొర్రె పిల్లలుగా ఉండవలసిన వారు లోక సంబంధమైన వారిలా మారిపోతున్నారు. చాలామంది ఉప్పులా ఉండవలసిన వారు ఉప్పు స్తంభాలుగా మారిపోతున్నారు. ఉప్పు స్తంభాలుగా మారిపోవటం అంటే లోతు భార్య ఉప్పు స్తంభం అయింది కదా, మరి మేము అవ్వలేదే అని అనుకోవచ్చు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేహము శిలగా అసలు ఎలా మారిపోయిందో ఆశ్చర్యం. ఈరోజు చాలామంది లోకంలోకి తొంగు చూస్తున్నారు. రక్షణను కాపాడుకోవలసిన వారు, పరిశుద్ధతను కాపాడుకోవలసిన వారు, భక్తిని కాపాడుకోవలసిన వారు రాను 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 సంవత్సరాలు గడిచే కొద్దీ పెరగవలసింది సీనియారిటీ కాదు కానీ సిన్సియారిటీ. చూడండి నా వైపు. పెరగవలసింది సీనియారిటీ కాదు కానీ సిన్సియారిటీ. కానీ చాలామంది అంటుంటారు, నేను ఎంత సీనియరో తెలుసా అంటుంటారు. చాలామంది అంటుంటారు, మేము పుట్టుకతోనే క్రైస్తవులను తెలుసా అంటుంటారు. చాలామంది అంటుంటారు, ఈ చర్చికి మేము ఎన్నాళ్ళ నుంచి వస్తున్నామో తెలుసా అంటుంటారు. స్తుతి కీర్తన. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతేనా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఆత్మ ప్రేరేపణతో మాట్లాడే మాటలు చెప్పేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదు. ఉప్పు స్తంభాలు అయిపోవాలనుకుంటే తిరుక్కోండి. ఉప్పు స్తంభాలుగా మేము మారిపోవాలనుకుంటే తిరగండి. ఇప్పుడే కదా చెప్తుంది, వెనక్కి తిరిగి చూచున్నాడు ఉప్పు స్తంభం అయిపోతాడని. వినండి, చాలామంది ఎందుకో ఇలా మారిపోతున్నారు. ఈ లోకానికి మీరు ఉప్పులాగా ఉండండి అన్నాడు దేవుడు. కానీ ఉప్పు స్తంభాలుగా మారిపోతున్నారు. అంటే లోతు భార్య వలె మారిపోతున్నారు. వెనక్కి తిరిగి చూడటం వలన ఆమె దేహమే ఒక స్తంభముగా మారిపోయింది. వెనక్కి తిరిగి చూడటం వలన వారి కుటుంబమే పాడైపోయింది. వెనక్కి తిరిగి చూడటం వలన లోతు కుటుంబమే నాశనం అయిపోయింది. రాత్రి ప్రార్థన చేసుకొని పడుకుంటే నాకు ఏ జ్ఞాపకం వస్తూ ఉన్నాయి, మాటలు, ఆలోచనలు వస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే మారిపోతున్నారు చాలామంది.
ఇలా మారకండి మారకండి అని ఒక స్వరము నాకు వినబడుతూ ఉన్నది. ఈరోజు దేవుని మందిరంలో కూర్చొని వాక్యం వినబోతున్న నా ప్రియ దేవుని బిడ్డలారా, మీలోనే చాలామంది వెనక్కి తిరిగేటట్టు ఉన్నారు. మీలోనే చాలామంది ఆల్రెడీ వెనక్కి తిరిగారు. వాక్యం చెప్తున్న నేనైనా, వాక్యం వింటున్న మీరైనా వెనక్కి తిరిగి తొంగి చూడ్చే స్థితికి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎవరైనా సరే సంవత్సరాలు గడిచే కొద్ది భక్తిలో సీనియారిటీ కాదు పెరగాల్సింది. ఏంటది? సిన్సియారిటీ. దేవునికి స్తోత్రం. సీనియారిటీ అయినా సిన్సియారిటీ లేకపోతే దేవుడు ఒప్పుకోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసికి క్రమం ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి. కానీ క్రమము అక్రమంగా మారకూడదు. ఇది కూడా చూడండి. క్రమంగా ఉండండి, కానీ అక్రమంగా మారిపోకండి. అక్రమంగా మారిపోకండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, గోధుమల గింజలు అవి ప్రతి ఒక్కరికి కూడా పనికొస్తాయి, బలాన్ని ఇస్తాయి. అవి నలగొట్టబడతాయి, గోధుమ పిండిగా అవి మారుతుంది. ఆ గోధుమ పిండి తీసుకొని రొట్టె చేసుకొని ఎంతోమంది తింటుంటారు. అది ఆరోగ్యానికి ఒక ఔషధం వంటిదని చెప్తుంటారు. గోధుమ గింజ, గోధుమ పంట, గోధుమ రవ్వ, గోధుమ పిండి ఇవన్నీ ఉపయోగపడుతుంది. కానీ గురుగు ఇది ఉపయోగం లేదు, కానీ ఆ పంటలో పండింది. చివరికి ఈ గురుగులకు కూడా మందు వేస్తూ ఉన్నారు, గోధుమలకు మందు వేస్తూ ఉన్నారు, ఎరువు వేస్తూ ఉన్నారు, వాటర్ పడుతూ ఉన్నారు, చుట్టూ కంచేశారు. కానీ గురుగుకు ఉపయోగం లేదు. దానికి నీరు పోసినా, ఎరువేసినా, దానికి మందు చల్లినా ఉపయోగం లేదు. చివరికి పంట చేతికొచ్చిన సమయంలో గోధుమలన్నీ కూడా ఏరుతారు, గురుగులను కూడా ఏరి పారేస్తారు. చూడాలి, ఇటు ఏరి పారేస్తారు. అది పనికిరాదు. ప్రతి ఒక్కరూ దేవుని మందిరం అనే పొలములో గోధుమలుగా ఉండాలి, కానీ గురుగులుగా ఉండకూడదు. అంటే మందిరములో ఉన్న 10 మంది అయినా పనికి రావాలి, పనికొచ్చేవారుగా ఉండాలి. దేనికో దానికి పనికి రావాలి, దేనికో దానికి ఉపయోగపడాలి. ఇప్పుడు ఈ మౌత్ ఉంది, ఈ మౌత్ ఉపయోగపడుతుందా ఉపయోగపడట్లేదా? కాస్త పెద్దగా చెప్పండి. ఉపయోగపడుతుంది. ఉపయోగపడకపోతే దీన్ని ఏం చేస్తాను నేను? పడేస్తా. టీవీ ఉంది, ఉపయోగపడే అంతవరకు టీవీ చూస్తావు, లెక్కలేనని ఛానల్స్ చూస్తావు. రిమోట్ పాడైపోతే రిమోట్ కొంటావు. ఏమన్నా టీవీ బాగున్నంత వరకు టీవీ బాగా చూస్తావు. ఇప్పుడు అది ఉపయోగం లేకపోతే ఉల్లిపాయలోడికి అమ్మేస్తావు. 2 కేజీలు 3 కేజీలు ఉల్లిపాయలు వస్తాయి. ఏ వస్తువైనా ఉపయోగం ఉన్నంత వరకు వాడతాం, ఆ తర్వాత పడేస్తాం. దేవుని మందిరం అనే పొలములో, దేవుని మందిరం అనే పంటలో ప్రతి ఒక్కరు కూడా ఒక గోధుమల గింజల వలె ఉపయోగపడాలి. పరిచర్యకు ప్రతి ఒక్కరు ఉపయోగం అవ్వాలండి. వినాలి. వాస్తవానికి యేసోపు స్టోరీ మనం వింటున్నాం, దాని కంటిన్యూషన్ మెసేజ్లోకి నేను వెళ్ళాలి. కానీ ఎందుకో నాకు రాత్రి పడుకున్నప్పుడు ఇవే తలంపులు చాలా ఇచ్చాడు దేవుడు, తలంపులు. అవి నేను మీతో ఈ పూట పంచుకుంటా. ఒకసారి బిగ్గరగా హుషారుగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా, నన్ను మార్చుకున్న ప్రేమ నీదే యేసయ్యా. ముఖమంతా నేను వెతకినా నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం, నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను, నీలోనే ఆనందం. నా దేవా
దేవా నీలోనే నాకు జీవము. బోలో కృష్ణ మహారాజ్కి, రాజుల రాజుకి, యూదుల రాజుకి, ప్రభుల ప్రభుకి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గోధుమల గింజలాగా ఉండండి కానీ గురుగులుగా ఉండకండి. పావురం వల్లే ఉండండి కానీ కుక్కతోక వంకరగా ఉండకండి. ఉప్పులా ఉండండి కానీ ఉప్పు స్తంభములా ఉండకండి. ముందుకు చూస్తూ ప్రయాణించండి కానీ వెనక్కి తిరిగి చూడకండి. ఏమైద్ది? సినిమాలు చూస్తూ దేవుని సన్నిధికి వస్తే ఏమైద్ది? లోక సంబంధంగా జీవిస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుని ఆరాధిస్తే ఏమైద్ది? ఏమైద్దా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఎవరైనా రక్షించబడి రక్షణలోకి వచ్చి ప్రభు బలలో చేయి వేస్తూ పాపం చూస్తూ, ప్రభు బలలో చేయి వేస్తూ పాపం చేస్తూ, ప్రభు బలలో చేయి వేస్తూ పాపిష్టి ఆలోచనలు ఆలోచిస్తూ, ప్రభు బలలో చేయి వేస్తూ పాపిష్టి సహవాసాలు చేస్తూ అటు ఇటు అటు ఇటు అటు ఇటు అటు ఇటు మెయింటైన్ చేస్తూ ఉంటారే, దేవుడు వారిని ఏం చేస్తాడు తెలుసా? ఈ లోకంలో ఉండగానే వారిని నలగొడతాడు. అనేక రకాల బలహీనతలు శరీరానికి పంపిస్తాడు. మరి రక్షణ పొందుకున్న వారికి ఇక పరలోకం ఉండదా అంటే ఉండిద్ది. వాళ్ళ స్థానం ఎక్కడో తెలుసా? ఎక్కడో మూలన పడేస్తాడు. ఎవరిని? రక్షణ పొందుకొని ప్రభు బలలో చేయి వేస్తూ సినిమాలు చూస్తూ, రక్షణ పొందుకొని ప్రభు బలలో చేయి వేస్తూ లోక సంబంధమైన కార్యకలాపాలలో ఆనందిస్తూ ఎవరైతే ఉంటారో వాళ్ళని తీసుకుని వెళ్ళి పరలోకంలో ఎక్కడో మూలన పడేస్తాడు. వీళ్ళకి బహుమానాలు ఉండవు. వినాలిటు, వీళ్ళకి బహుమానాలు ఉండవు, వీళ్ళకి కిరీటాలు ఉండవు, వీళ్ళకి బ్లెస్సింగ్స్ ఉండవు. అయితే వీళ్ళ ముందు కొంతమంది ఉంటారు, వాళ్ళకి దేవుడు బహుమానాలు ఇస్తాడు, కిరీటాలు ఇస్తాడు, ఆశీర్వాదాలు ఇస్తాడు. వాళ్ళకి అనేకమైన ఆత్మ సంబంధమైనటువన్నీ కూడా దేవుడు వాళ్ళకి దయచేస్తూ ఉంటాడు. వీళ్ళెవరు? రక్షణ పొందుకున్న తర్వాత వెనక్కి తిరిగి చూడని వారు, రక్షణ పొందుకున్న తర్వాత వెనుతిరగకుండా జీవించిన వారు, వారి దేహాన్ని, వారి తలంపులను, వారి ఆలోచనలను కాపాడుకున్నవారు, నీతిగా బ్రతికిన వారు, మరణించిన వారు. వీరు పరలోకంలోకి వెళ్ళినప్పుడు వీళ్ళకి దేవుడు బహుమానాలు ఇస్తుంటాడు. ఎవరి ముందు? మూలన పడేశాడు దేవుడు. ఆ మూలన కూర్చున్న వాళ్ళ ముందు వీళ్ళు గిఫ్టులు తీసుకుంటుంటారు, వాళ్ళకుండవు. అప్పుడు పరలోకంలోకి వెళ్ళిన ప్రయోజనం ఏంటి? పరలోకంలో ఉన్నావన్న ఫీలింగ్ తప్ప. నీ ముందు ఒకరికి గిఫ్ట్లు వస్తుంటాయి, నీ ముందు ఒకరికి బహుమానాలు వస్తుంటాయి, నీ ముందు ఒకరికి దీవెనలు వస్తూ ఉంటే నీకు రావు. పరలోకంలో కావాలా ఆ లైఫ్? లేకపోతే పరలోకంలో నా దేవుడి చేతుల మీదుగా నేను గిఫ్ట్లు తీసుకోవాలి, బహుమానాలు తీసుకోవాలి, కిరీటాలు తీసుకోవాలి అన్న టార్గెట్ కావాలా? అన్న టార్గెట్ నీకు కావాలంటే ఈ భూమి మీద నువ్వు ఎలా ఉండాలో తెలుసా? నీ చుట్టూ ఉన్నవారు ఎలా ఉన్నా, నీ చుట్టూ ఉన్నవారికి నువ్వు ఒక రోల్ మోడల్ అవ్వాలి. దేవునికి స్తోత్రం.